మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్స్కి సిలబస్ గురించి తెలుసుకోవడం అయితే వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంట్రన్స్ టెస్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే సిలబస్కి సంబంధించి డీటెయిల్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ఈ వీడియోలో ప్రజెంట్ మనకు సిపిగేట్ 2026 సంబంధించి ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ సిలబస్కి సంబంధించి మనం ఏ టాపిక్స్ అనేది ప్రిపేర్ అనేది బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సిలబస్ కవర్ చేయడానికి ఎటువంటి బుక్స్ అనేది మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఉండాల్సి ఉంటుంది అండ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో సీట్ రావాలంటే మీకు సంబంధించి మార్క్స్ ఎంతవరకు ఉండాలి అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సిపిగేట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్లో భాగంగా ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే సిపిగేట్లో మీరు ఏ సబ్జెక్ట్ రాస్తున్నా కూడా 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే పార్ట్ ఏ పార్ట్ బి అంటూ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏ నుంచి వచ్చేసి మనకు 40 క్వశ్చన్స్, పార్ట్ బి నుంచి 60 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి టోటల్గా మనకు పార్ట్ ఏలో 40, పార్ట్ బిలో 60 కాబట్టి 100 క్వశ్చన్స్ అయితే అవుతాయి. ఈచ్ వన్ వచ్చేసి 1 మార్క్ అయితే అవుతుంది. టోటల్గా మీకు 100 మార్క్స్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి పార్ట్ ఏలో ఏ సిలబస్ ఉంటుంది, పార్ట్ బిలో ఏ సిలబస్ ఉంటుందని మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి గాను మనకు 25% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి ఎవరైతే బీసీఓసీ స్టూడెంట్స్ ఉంటారో వారికి ఖచ్చితంగా 25% మార్క్స్ రావాలి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 25 మార్క్స్ అనమాట. 25 మార్క్స్ కనుక వచ్చినట్టయితే ఫస్ట్ మీరు ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు. మీరు జస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయితే సరిపోతుంది. బట్ రిమైనింగ్ ఓసీబీసీ స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి 25% మార్క్స్ అయితే రావాలి. ఈక్వల్ టు 25. బీసీలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ అయినా కూడా ఖచ్చితంగా 25% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి. అండ్ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే మనకు ఉండవు. 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ అనేది తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అని సో మెనీ హస్బెండ్స్ క్వైరీ చేస్తారు. ప్రజెంట్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే ఎంఈడి ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బోత్ మీడియంస్లో అయితే మనకు క్వశ్చన్స్ అయితే వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని మీరు ఎంట్రన్స్ టెస్ట్ అయితే అటెండ్ చేయొచ్చు. బట్ నా యొక్క సజెషన్ వచ్చేసి మీరు ఇంగ్లీష్కి ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇంగ్లీష్కి ప్రియారిటీ ఇచ్చినట్టయితే మీకు టర్మినాలజీ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ ప్రజెంట్ సిలబస్ ప్రకారం మనకు పార్ట్ ఏలో ఏ టాపిక్స్ ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే పార్ట్ ఏ వచ్చేసి మనకు ఫిలాసఫికల్కి సంబంధించి సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకు బీఈడీ సిలబస్. బీఈడీలో మనకి ఏదైతే ఉంటుందో సెమిస్టర్ 1లో వచ్చేసి ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీ దగ్గర ఉన్న ఎటువంటి బుక్నైనా సరే దాన్ని రిఫర్ చేసినట్టయితే మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి సరిపోతుంది. దానికంటూ ఇంకా స్పెషల్ బుక్స్ అయితే అవసరం లేదు. మీరు ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే రిఫర్ చేయండి. ఇండివిజువల్ బుక్స్ కావాలంటే మీరు తెలుగు అకాడమిక్ సంబంధించిన బుక్స్ అయితే మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క ఫిలాసఫికల్ సోషలాజికల్ ఫౌండేషన్ సంబంధించి ఆ బుక్ అనేది మీరు రిఫర్ చేయండి. అండ్ ఆ బుక్లో కూడా అన్ని టాపిక్స్ అనేది చదవాల్సిన అవసరం లేదు. నేను ఏవైతే టాపిక్స్ సజెషన్ చేస్తానో ఆ టాపిక్స్ అనేది మీరు ప్రిపేర్ అయినట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకు చైల్డ్ సైకాలజీకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ నుంచి మనకు ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫస్ట్ కూడా ఫిలాసఫికల్ సోషలాజికల్ ఫౌండేషన్ అనేది మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లోనే ఉంటుంది అండ్ ఇది కూడా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లోనే ఉంటుంది. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ ఆర్ థర్డ్ సెమిస్టర్లో ఉంటుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి. మీరు ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా ఇది మనకు బీఈడీలో ఉన్న సిలబసే. బీఈడీ సిలబస్ని బట్టి మీరు ఇక్కడ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికంటూ మళ్ళీ స్పెషల్ బుక్స్ అవసరం లేదు. మీరు బీఈడీ సెమిస్టర్స్ కోసం ఏ బుక్స్ అయితే రిఫర్ చేశారో ఆ బుక్స్ను ఫాలో అయితే సరిపోతుంది. బట్ ఒకటే మెటీరియల్ కావాలి సార్ అంటే విజేత కాంపిటీషన్కి సంబంధించి మనకు మెటీరియల్ అయితే అవైలబుల్లో ఉంటుంది మార్కెట్లో. నీకు నియర్ బై బుక్ స్టాల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫాలో అయినా సరిపోతుంది. అండ్ మేము కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము ఎంఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి. ఇక్కడ క్విక్ రివిజన్కి సంబంధించి వితిన్ 40 to 50 పేజెస్లో అయితే మీరు దాన్ని యూజ్ చేసుకున్నా కూడా బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ బీఈడీకి సంబంధించిన బుక్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ బుక్స్ ఛానల్ తరఫు నుంచి మేము ప్రిపేర్ చేసినవి. వాటిని ఫాలో అయినా కూడా మీకు ఎగ్జామినేషన్ పర్పస్లో అయితే యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ టెస్టింగ్ సంబంధించి కూడా మనకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మరి ఏ టాపిక్ నుంచి అడుగుతారని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. తర్వాత రీసెర్చ్ మెథడాలజీ బేసిక్ స్టాటిస్టిక్స్ సంబంధించి కూడా మనకి ఇది 4th సెమిస్టర్లో అయితే ఉంది. యాజ్ పర్ ప్రజెంట్ సిలబస్ ప్రకారం 4th సెమిస్టర్లో ఉన్న సిలబస్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇలా టోటల్గా 40 మార్క్స్కి సంబంధించి పార్ట్ ఏ నుంచి అయితే వస్తుంది. తర్వాత పార్ట్ బి తీసుకున్నట్టయితే పార్ట్ బి వచ్చేసి మనకు కంప్లీట్గా ఇది ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పాలసీ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించి పెడగాజికల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతారు.
సో మీరు ఎంట్రన్స్ టెస్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పార్ట్ బిలో కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే ఈజీగా స్కోర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. వెన్ కంపేర్ విత్ పార్ట్ ఏలో మీకు 4 సబ్జెక్ట్స్ ఉన్నా కూడా అది లెంతీ సబ్జెక్ట్స్ వెన్ కంపేర్ విత్ పార్ట్ బిలో మనకు టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇన్ ఎడ్యుకేషన్. సో రీసెంట్ ట్రెండ్స్కి సంబంధించిన టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్కి మనం చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ అనేది ఇప్పుడు మనకు రీసెంట్ ట్రెండ్స్, దానికి సంబంధించిన టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పెడగాజీకి సంబంధించి ఇంక్లూడింగ్ మెథడాలజీ ఇష్యూస్ సంబంధించి, సో మెథడాలజీకి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో దీంట్లో కూడా మనకు 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈచ్ సెక్షన్లో 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో యూనిట్ 5 నుంచి 10 క్వశ్చన్స్, ఇక్కడికి వెళ్ళి 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 10 క్వశ్చన్స్. టోటల్గా ఇవి వచ్చేసి 6 యూనిట్స్ కాబట్టి 6 యూనిట్స్ నుంచి 60 క్వశ్చన్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది. తర్వాత పాలసీ అండ్ హిస్టరీ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి, సో మనకు ఎడ్యుకేషన్ పాలసీస్ కావచ్చు, కరికులం ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ సంబంధించి కావచ్చు, కంప్లీట్గా మనకు పాలసీ అండ్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు ఇది బీఈడీలో వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్గా అయితే ఉంటుంది. దాని నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎన్ఈపీ 2020 రిలేటెడ్ కానీ, అండ్ 1986 కానీ, 1964 కానీ, అండ్ అదేవిధంగా 46 కానీ, డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. దీంట్లో బాగా ఏ కమిషన్ ఎప్పుడు రావడం జరిగింది, ఏ కమిటీ ఎప్పుడు రావడం జరిగింది, ఎడ్యుకేషన్ పైన ఎటువంటి కమిటీస్ చేయడం జరిగింది, దాని గురించి కంప్లీట్గా అడుగుతారు. ఆ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి, స్కూల్ ప్లాంట్కి సంబంధించి, టీచర్ రోల్కి సంబంధించి, ప్రిన్సిపాల్ రోల్కి సంబంధించి, హెచ్ఎం రోల్కి సంబంధించి, స్టూడెంట్ రోల్స్కి సంబంధించి, సొసైటీ రోల్స్కి సంబంధించి, స్కూల్ బిల్డింగ్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఈ రిలేటెడ్ థింగ్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి రిలేటెడ్ ది స్కూల్, ఆ టాపిక్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇంక్లూడింగ్ డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ టాపిక్ గురించి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది కూడా నేను ఎలాబరేట్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ తర్వాత మనకు ఇండియన్ ఎథోస్కి సంబంధించి, నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించి, సిటిజన్షిప్ సస్టైనబిలిటీ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది కూడా యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం కంప్లీట్గా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ నుంచే మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీ బీఈడీ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ మీరు ఒకసారి రిఫర్ చేసుకున్నట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సో అవి లేవనుకున్నప్పుడు మార్కెట్లో మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ టోటల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం ఇప్పుడు. మనకు సంబంధించిన సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. 40Aలో వచ్చేసి 40 మార్క్స్ ఇస్తారు, పార్ట్ బిలో వచ్చేసి 60 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పార్ట్ బి అనేది ఎక్కువ మోడర్న్ ఎడ్యుకేషన్ సంబంధించి పాలసీ ఇంప్లిమెంటేషన్ గురించి ఉంది కాబట్టి, సో మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి వచ్చేసి సో పార్ట్ బిలోనే రావడం జరుగుతుంది. ఈజీగా మీరు ఫోకస్ చేయగలుగుతారు. టెక్నికల్ టూల్స్కి సంబంధించి కూడా ఈజీగా ఫోకస్ చేయగలుగుతారు. వెన్ కంపేర్ విత్ సైకాలజీ, ఫిలాసఫికల్ టర్మినాలజీ అర్థం చేసుకోవడం కంటే పార్ట్ బిలో ఉన్న థీమ్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, యాజ్ పర్ మై పర్సనల్ ఒపీనియన్ అది. సో మీకు ఒకవేళ సైకాలజీ, ఫిలాసఫీ మీద మంచి నాలెడ్జ్ ఉందంటే దాంట్లో కూడా బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫిలాసఫీ అనేది తీసుకున్నట్టయితే ఫస్ట్ సబ్జెక్ట్ మనకి ఫిలాసఫీ నుంచి పార్ట్ ఏలో వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 10 క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే, మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ టాపిక్స్ అనేది ఇక్కడ నుంచి చెప్పే టాపిక్స్ అన్నిటిని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ మనకు సంబంధించిన బీఈడీ బుక్స్లో అయితే ఉంటుంది. ఐడియలిజం సంబంధించిన కాన్సెప్ట్ గురించి, న్యాచురలిజం సంబంధించి, ప్రాగ్మాటిజం సంబంధించి, రియలిజం సంబంధించిన కాన్సెప్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఐడియలిజం అంటే ఏంటి, దాంట్లో ఏ కీ పాయింట్స్ ఉంటాయి, న్యాచురలిజం అంటే ఏంటి, దాంట్లో ఏ కీ పాయింట్స్ ఉంటాయి, ప్రాగ్మాటిజం అంటే ఏంటి, దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, రియలిజం అంటే ఏంటి, దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది మీరు పూర్తిగా తెలుసుకున్నట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, మనకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీదనే క్వశ్చన్స్ అడుగుతారు. సో సమ్టైమ్స్ మ్యాచ్ దే ఫాలోయింగ్స్ అని కూడా ఇవ్వచ్చు. ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం సంబంధించి, రియలిజం నుంచి అలా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఫిలాసఫీస్ అనేది వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఉన్నారు, ఇండియన్ ఫిలాసఫర్స్ ఉన్నారు. సో మనకు ఇండియన్ ఫిలాసఫర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, వెస్టర్న్ ఫిలాసఫర్స్ నుంచి కొంచెం తక్కువ అడుగుతారు. వెస్టర్న్ ఫిలాసఫర్స్ నుంచి క్వశ్చన్స్ అడిగింది అంటే అది డిఫికల్టీ పేపర్ అనమాట. ఇండియన్ ఫిలాసఫర్స్ మీద అడిగారనుకో అది ఈజియెస్ట్ అనమాట. మరి ఇండియన్ ఫిలాసఫర్స్ ఎవరెవరు ఉంటారంటే గాంధీజీ ఉంటారు, ఠాగూర్ ఉంటారు, వివేకానంద ఉంటారు, అరవిందో ఉంటారు. తర్వాత సో మనకి వీళ్ళు వచ్చేసి జిడ్డు కృష్ణమూర్తి కూడా ఉంటారు ఇండియన్ ఫిలాసఫర్స్ అయితే. అండ్ వెస్టర్న్ ఫిలాసఫర్స్లో వచ్చేసి మనకు జాన్ డ్యూయూ కావచ్చు, అదర్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది మనకు ఫిలాసఫర్స్ వెర్షన్స్లో వాళ్ళు ఏమేమి చెప్పారు అనేది అయితే ఉంటుంది. సో మీరు వాటిని కూడా ఫోకస్ చేయాలి. తర్వాత ఫోకస్ ఆన్ వచ్చేసి ఏంటంటే సోషల్ చేంజ్కి సంబంధించి, డెమోక్రటీ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ టాపిక్స్ కూడా మీరు ఎక్కువ కవర్ చేయాలి. సో ఇక్కడ నేను ఏదైతే డిస్ప్లే చేస్తున్నాను కంప్లీట్ పీడిఎఫ్ అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది మనకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో. అక్కడికి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టాపిక్స్ని మీరు గూగుల్ చేస్తూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. గూగుల్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీ యాక్సెస్ బుక్స్, దాని ద్వారా కూడా మీరు ప్రిపేర్ అయితే కావచ్చు. అండ్ సెకండ్ యూనిట్ తీసుకున్నట్టయితే
సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి అండ్ చైల్డ్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి ఈ 2 టాపిక్స్ మీరు ఫస్ట్ సెమిస్టర్ చూసుకుంటే సరిపోతుంది. ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది మీరు సెకండ్ సెమిస్టర్ చూసుకుంటే సరిపోతుంది. సో లేదా మీకు చైల్డ్ సైకాలజీ ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది మొత్తానికి కంప్లీట్గా అయితే ఇది కవర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీరు ఎక్కువగా చూడాల్సిన టాపిక్స్ ఏంటంటే, దీంట్లో ఎవరైతే సైకాలజిస్ట్స్ ఉన్నారో దానికి సంబంధించిన ఫిలాసఫర్ సైకాలజిస్ట్ అనేవారు, సో వారు ఇంట్రడ్యూస్ చేసిన థీమ్స్ కావచ్చు, దానికి సంబంధించిన థీరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇక్కడ మనకు పియాగెట్కి సంబంధించి పియాగెట్ ఏ టాపిక్స్ పైన తను పరిశోధన చేయడం జరిగింది, దానికి సంబంధించి కోయిల్బర్గ్కి సంబంధించిన థీరీస్ గురించి అండ్ వైగాట్స్కి సంబంధించిన థీరీస్ గురించి, లెర్నింగ్ థీరీస్ సంబంధించి, మోటివేషనల్ థీరీస్ సంబంధించి, ఇంటెలిజెన్స్ సంబంధించి, పర్సనాలిటీ, ఇండివిజువల్ డిఫరెన్సెస్ సంబంధించి, బ్లూమ్స్ టాక్సానమీ సంబంధించి. బ్లూమ్స్ టాక్సానమీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. లైక్ మనకు కోయిల్బర్గ్, వైగాట్స్కి అండ్ పైగాట్స్ ఏవైతే ఉంటుందో ఇలా. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బ్లూమ్స్ సంబంధించి. సో మీరు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించి అలా ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి సిచ్యువేషన్ బేస్డ్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు, మనకు ఆన్సర్ చేయమంటారు. క్యాండిడేట్ సంబంధించి ఈ పిల్లవాడు అనేది ఈ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే తను ఏమంటారు, తను ఏ దశలో ఉంటుంది, ఏ స్టేజ్లో ఉంటుండు, తను ఏ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాడు, తను ఏ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాడు, అలా కొన్ని సిచ్యువేషన్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు. దాన్ని బట్టి కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రతి టాపిక్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఆ టాపిక్ ఏ సెషన్లోకి వెళ్ళి వచ్చింది అనేది కూడా చెప్తూ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మేము వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించి ఫిలాసఫీకి సంబంధించిన ఆల్ క్వశ్చన్స్ అనేది తీసుకొని మేము వీడియో చేస్తాము. ఆఫ్టర్ దట్ సైకాలజీ ఆల్ క్వశ్చన్స్, ఆఫ్టర్ దట్ మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్కి సంబంధించి ఇలా కంప్లీట్గా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాము. దట్ టు బి 2018 నుంచి 2025 వరకు మేము సెషన్ వైజ్గా అయితే అనాలిసిస్ చేస్తాం. వితిన్ సూన్లో అప్లోడ్ చేస్తాము. సో మీకు ఏ విధమైన వీడియోస్ అయితే కావాలనుకుంటారో వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్కి సంబంధించిన టాపిక్ అనేది తీసుకున్నట్టయితే ఇది మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. లేదా మీకు బేస్డ్ ఆన్ యూనివర్సిటీస్ని బట్టి మీకు సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ సెమిస్టర్లు కానీ ఉంటుంది. మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ కానీ, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అని కానీ, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటూ డిఫరెంట్ టైటిల్స్తో అయితే ఉంటుంది టీచింగ్ సంబంధించి. ఇక్కడ సంబంధించి ఏంటంటే రియలబిలిటీకి సంబంధించి, వ్యాలిడిటీకి సంబంధించి, ఫార్మేటివ్ సమ్మటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటి, రూబిక్ క్యూబ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రూబిక్స్ క్యూబ్కి సంబంధించి, డయాగ్నోస్టిక్ టెస్టింగ్ సంబంధించి, సిసిఈ ప్యాటర్న్కి సంబంధించి ఇలా డిఫరెంట్ టాపిక్స్ నుంచి అయితే మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ దీంట్లో సింపుల్ కాన్సెప్ట్, బేసిక్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్ లైక్ మీన్, మీడియన్, మోడ్కి సంబంధించిన టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇది మనకు బీఈడీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. అండ్ అదేవిధంగా డిగ్రీలో బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్కి ఆల్రెడీ సో మీన్, మీడియన్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అడగడం జరుగుతుంది మీన్, మీడియన్ అయితే. బట్ ఇక్కడ మనకి సిలబస్ ప్రకారం ఇంపార్టెంట్ ఏంటంటే రియలబిలిటీ అంటే ఏంటి, వ్యాలిడిటీ అంటే ఏంటి, సో తర్వాత సమ్మటివ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటి, రూబిక్ క్యూబ్స్ అంటే ఏంటి అనేది మీరు కంప్లీట్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది బోత్ మీడియంలో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా బోత్ ఆప్షన్స్ పై అయితే ఫోకస్ చేయండి. అండ్ తర్వాత రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించి బేసిక్ స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకు మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డివియేషన్, టెక్నికల్ టూల్స్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకు 4th యూనిట్ కింద అయితే ఇవ్వడం జరిగింది. పార్ట్ 2Aలోనే ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ సంబంధించి రీసెర్చ్ యొక్క టైప్స్ ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనేది. సో మనకి యాక్షన్ రీసెర్చ్ కావచ్చు, బేసిక్ రీసెర్చ్ కావచ్చు, ఫండమెంటల్ రీసెర్చ్ కావచ్చు. సో అలా డిస్క్రిప్టివ్కి సంబంధించి, హైపోథిసిస్ అంటే ఏంటి, హైపోథిసిస్ టెస్టింగ్ సంబంధించి, నల్ హైపోథిసిస్ కావచ్చు, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కావచ్చు, వాటి గురించి అడుగుతారు. వేరియబుల్స్ సంబంధించి, అసలు వేరియబుల్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ సంబంధించి, శాంపుల్ టెక్నిక్స్ సంబంధించి అండ్ పాపులేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపుల్ టెక్నిక్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. యాక్షన్ రీసెర్చ్ గురించి, క్వాంటిటేటివ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్, కోరిలేషన్, గ్రాఫ్స్, స్టాటిస్టికల్ బేసిక్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడుగుతారు టాపిక్స్ నుంచి. సో రీసెర్చ్ మెథడాలజీ, బేసిక్ స్టాటిస్టిక్స్ మీకు వచ్చుండి, బేసిక్ రీసెర్చ్ థింగ్స్ మీకు వచ్చుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి. అండ్ ఫర్దర్గా మీరు ఎంఏడి క్వాలిఫైడ్ అయిన తర్వాత కూడా మీరు ఎంఏడి మీద సెట్ కానీ, నెట్ కానీ ఎగ్జామ్ రాసినట్టయితే మళ్ళీ ఇవే టాపిక్స్ మనకు రిపీట్ అవుతాయి. కాబట్టి మీరు ఇప్పుడే గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీస్ గురించి అడిగినట్టయితే ఫిఫ్త్ యూనిట్ అనేది ఇది పార్ట్ 2B. ఇక్కడ నుంచి మనకు పార్ట్ 2B. పార్ట్ 2Aలో సో మీకు ఏ టాపిక్స్ అయితే బాగా వచ్చనిపిస్తుందో ఆ టాపిక్స్ అయితే ఫస్ట్ కవర్ చేసుకోండి. రిమైనింగ్ టాపిక్స్ సంబంధించి మేము నోట్స్ ఎలాగో ప్రొవైడ్ చేస్తాం. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో మా నోట్స్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు టెక్నాలజీకి సంబంధించి. టెక్నాలజీస్లో వచ్చేసి మనకు టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్కువ రీసెంట్ ట్రెండ్స్ గురించి ఎక్కువ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీలో రీసెంట్గా చాలా ఇంప్లిమెంట్స్ జరగడం జరిగింది, చాలా అప్గ్రేడ్స్ అయితే రావడం జరిగింది. టాపిక్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఐసీటీ అనేది,
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్ నుంచి అడుగుతారు. అండ్ అది ఎడ్యుకేషన్లో ఏ విధంగా యూజ్ చేస్తాము, దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఏఐ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, బేసిక్ క్వశ్చన్స్, మూక్స్ అంటే ఏంటి. సో మీరు ఎవరైతే ప్రజెంట్ డిగ్రీ బీఈడి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు మూక్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది. స్వయంకి సంబంధించి మూక్స్ అంటే ఏంటి, దానికి ఏ విధంగా రిజిస్టర్ చేసుకుంటారు అలాంటి క్వశ్చన్స్. స్మార్ట్ క్లాస్ రూమ్ అంటే ఏంటి, డిజిటల్ లిటరసీ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఇన్ ఎడ్యుకేషన్ ఏ విధంగా యూజ్ చేస్తాం, ఏఐ ఎథిక్స్ అంటే ఏంటి, ఆన్లైన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ పైన మనకు బేసిక్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో నేను అందుకే స్టార్టింగ్లో చెప్పడం జరిగింది, వెన్ కంపేర్ విత్ పార్ట్ ఏ పార్ట్ బి అనేది చాలా ఈజీ స్కోర్ చేసుకోవడానికి. పార్ట్ బిలో మీకు తెలిసిన టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి, ఈజీగా లెర్నింగ్ చేయొచ్చు. అదే పార్ట్ ఏలో వచ్చేసి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సరే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎస్టిమేట్ చేసైనా మనం ఆన్సర్ చేయొచ్చు, ప్రిడిక్షన్ ద్వారా కూడా ఆన్సర్ అయితే చేయొచ్చు. తర్వాత పెడగాలజీకి సంబంధించి, పెడగాలజీలో ఇంక్లూడింగ్ మెథడాలజీ ఇష్యూస్కి సంబంధించి, సో లెర్నర్ సెంటర్ కావచ్చు, టీచర్ సెంటర్ కావచ్చు, అప్రోచెస్ సంబంధించి సో దీంట్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు పెడగాలజీస్ నుంచి. లెర్నర్ సెంటర్ ఏ విధంగా ఉంటుంది, టీచర్ సెంటర్ అప్రోచెస్ ఏ విధంగా ఉంటుంది, సో తర్వాత కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటి, కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటి, సో ఆ టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు వాటిపైన ఫోకస్ చేయాలి. కన్స్ట్రక్టివిజంకి సంబంధించి, లెసన్ ప్లాన్కి సంబంధించి, మైక్రో టీచింగ్ అంటే ఏంటి, యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, కరికులం ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, టీచింగ్ మెథడాలజీ సంబంధించి డిఫరెంట్ టాపిక్స్ పైన, రిలేటెడ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. సో మేము ఇక్కడ ఏదైతే లిస్ట్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చామో ఈ టెక్స్ట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న బుక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రిఫర్ చేయొచ్చు. ఆల్ మెథడాలజీస్లో ఉంటాయి ఇవి. సో మీకు ఎక్కువగా వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్ మెథడాలజీస్ అనేవి మనకు సంబంధించిన అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్లో కూడా ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి, దాంట్లో కూడా మీరు ఫోకస్ అయితే చేయొచ్చు. తర్వాత పాలసీ అండ్ హిస్టరీ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకు. సో గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, పక్కా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటుందన్నమాట. సిలబస్ వచ్చేసి మనకు పాలసీ అండ్ హిస్టరీ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు మోస్ట్లీ ఇంపార్టెంట్ వచ్చేసి ఎన్ఈపీ 2020 నుంచి ఆర్టీఏ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ నుంచి ఎక్కువగా అయితే అడుగుతారు. సో ఎన్ఈపీ 2020 గురించి నేర్చుకున్నప్పుడు ఇంటర్లింక్గా ప్రీవియస్లో ఎన్ని పాలసీస్ రావడం జరిగింది, ఎడ్యుకేషన్ పాలసీస్ అనేది 1986లో ఏ విధంగా రావడం జరిగింది, 1992కి సంబంధించి ఏంటి, అండ్ అంతకంటే ముందు 1964లో ఎటువంటి పాలసీస్ వచ్చాయి, దానికి సంబంధించి యూనివర్సిటీ కమిషన్స్ కావచ్చు, యూనివర్సిటీ కమిటీస్ కావచ్చు, అండ్ ఏమేమి ఉన్నాయి ఎడ్యుకేషన్ పర్పస్ అనేది మీరు ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇది క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. క్రోనలాజికల్ ఆర్డర్లో కనుక ప్రిపేర్ అయినట్టయితే పాలసీ అండ్ హిస్టరీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఈజీగా గుర్తుంచుకుంటారు. అంటే ఫ్రీ ఇండిపెండెన్స్ ఏమేమి ఉన్నాయి, పోస్ట్ ఇండిపెండెన్స్ ఏమేమి ఉన్నాయి, ఎడ్యుకేషన్ కమిషన్స్ కావచ్చు, కమిటీస్ కావచ్చు, అవి ఎక్కడి వరకు ఎయిమ్స్ పెట్టుకున్నాయి, ఎయిమ్స్లో ఎంతవరకు ఫుల్ఫిల్ చేశాయి అనే టాపిక్స్ని మీరు కవర్ చేస్తూ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎన్ఈపీ 2020 కావచ్చు, ఆర్టీఈ యాక్ట్కి సంబంధించి 2009 కావచ్చు, కొటారి కమిషన్, ఎడ్యుకేషన్ వ్యవస్థలో వచ్చేసి కొటారి కమిషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమిషన్. సో తర్వాత హంటర్ కమిషన్ సంబంధించి, తర్వాత మురళీధర్ కమిషన్ కావచ్చు, ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీ కావచ్చు, కంప్లీట్గా అయితే మీరు చూడాల్సి ఉంటుంది. ఈ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే మనకు పాలసీ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటుంది. ఇది బీఈడీలో కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకు. సో మీకు థర్డ్ సెమ్ కానీ ఫోర్త్ సెమ్లో కానీ ఉంటుంది. అండ్ తర్వాత స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించి, స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ అనేది బేసిక్ కాన్సెప్టే. స్కూల్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, దానికి సంబంధించిన టీచర్స్ యొక్క రోల్స్ కావచ్చు, అండ్ సొసైటీ రోల్స్ కావచ్చు, స్టూడెంట్ రోల్స్ కావచ్చు, హెడ్ మాస్టర్ రోల్స్ కావచ్చు, ఆ థింగ్స్ మొత్తం కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన టాపిక్సే ఉంటాయి. ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అండ్ లీడర్షిప్ స్టైల్స్ సంబంధించి, సూపర్విజన్కి సంబంధించి, డిసిషన్ మేకింగ్ సంబంధించి, ఇన్స్టిట్యూషన్ ప్లానింగ్ కావచ్చు, డెమోక్రటిక్ లీడర్షిప్స్ కావచ్చు, ఈ బేసిక్ క్వశ్చన్స్ మీదనే అడుగుతారు. సో ఇది కూడా ప్రతి టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి బేసిక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. సో స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది, వెన్ కంపేర్ విత్ పార్ట్ ఏ పార్ట్ బి అనేది మీరు ఈజీగా స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో పార్ట్ బి అనేది ఫస్ట్ మీరు ఫోకస్ చేసి కంప్లీట్గా పార్ట్ బి కంప్లీట్ చేసుకుంటే, పార్ట్ ఏకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారనే దాన్ని బేస్డ్ చేసుకొని మీరు సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. తర్వాత మనకు సో డిజిటల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనమాట. సో ఇక్కడ ప్రిపేర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి, సో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అసిస్టివ్ టెక్నాలజీస్, ఏ టెక్నాలజీస్ అనేది అసిస్టివ్ టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. సో బ్లైండ్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అండ్ డెఫ్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏ విధంగా ఉంటుంది అసిస్టివ్ టెక్నాలజీస్ అనే దానికి సంబంధించి, అండ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ సంబంధించి ఒక అసిస్టివ్ సర్వీస్ అనేది అక్కడ ఇచ్చేసి ఇది ఎవరికి సూటబుల్ అనే క్వశ్చన్స్ కూడా అడుగుతారు మనకు. యూడిఎల్కి సంబంధించి, తర్వాత యాక్సెసిబిలిటీ డిజిటల్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కంప్లీట్గా మనకు ఈ యొక్క ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నేచర్లో ఉండే టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే అందరికీ ఒకే రకమైన విద్య, అందరికీ ఒకే చోట విద్య అనే బేసిక్ కాన్సెప్ట్తో రన్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు. తెలుగు మీడియం వాళ్ళకి ఇది సమ్మిళిత విద్య అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పాఠశాల, సో లీడర్షిప్ మరియు నిర్వహణ అనేది అయితే ఉంటుంది పాఠశాలకు సంబంధించి అలా. సో తర్వాత ఇండియన్ ఎథోస్ నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించిన కాన్సెప్ట్ మనకు 10th యూనిట్ ఇది. 10th యూనిట్లో వచ్చేసి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించి, సో ఇక్కడ మనకు సో ఐఈఎస్ అయితే ఉంటుంది. సో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించి ఐకేఎస్, సో
సో ఐకేఎస్, ఐఏఎస్ టూ వెర్షన్స్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఐకేఎస్ ఎక్కువ మనం ఐకేఎస్ అనేది చెప్తాము. ఐకేఎస్ అనేది మనకు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ప్రీవియస్లో ఎలా ఉంది, సో ప్రాచీన కాలంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, దానికి సంబంధించిన వాల్యూస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, దాన్ని ఎలా మోడల్ అవ్వడం జరిగింది, వెన్ కంపేర్ విత్ మోడర్న్ ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే ఓల్డ్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది గురుకుల సిస్టమ్స్ కావచ్చు, అండ్ అంతకుముందు ఆచార్య సిస్టమ్స్ కావచ్చు, దానికి సంబంధించిన టోటల్ వేదాస్ సంబంధించి ఎడ్యుకేషన్ వ్యవస్థ కావచ్చు ఎలా ఉంది అనేది టోటల్ దీంట్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీద కూడా మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ సంబంధించి సస్టైనబిలిటీ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి సస్టైనబిలిటీలో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉంటాయి. టోటల్గా మనకి 17 గోల్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్లో ఆ 17 గోల్స్కి ఎంత రోల్ ఇవ్వడం జరిగిందనే టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ సంబంధించి, సిటిజన్షిప్ సంబంధించి, సస్టైనబిలిటీ గురించి, ఎన్వైరన్మెంట్ అవేర్నెస్ గురించి, ఇలా వాల్యూస్ గురించి అయితే కంప్లీట్గా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా 10 యూనిట్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ సో మీరు పార్ట్ ఏ, పార్ట్ బి తీసుకున్నప్పుడు పార్ట్ బిని ఎక్కువగా ఫోకస్ చేయండి. పార్ట్ బి ఎక్కువగా ఫోకస్ చేస్తే అవి ఈజీ టాపిక్స్ ఉంటాయి అండ్ ఈజీగా స్కోర్ తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ బుక్స్ అయితే ఫాలో అవ్వాలి. సో ఫిలాసఫీ కావచ్చు, చైల్డ్ సైకాలజీ కావచ్చు, మీకు సంబంధించిన అకాడమీ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవ్వండి. మీ దగ్గర అకాడమీ బుక్స్ లేవు అనుకుంటే మీరు ఏదైతే బీఈడీ కోసం ప్రిపేర్ అవ్వడానికి తీసుకున్న బుక్స్ ఉంటాయో అవి ఫాలో అయితే సరిపోతుంది. కంప్లీట్లో యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం బీఈడీ బుక్స్లో ఈ టాపిక్స్ అన్నీ అయితే కవర్ కావడం జరిగింది. సో మేము ఆల్రెడీ బీఈడీకి సంబంధించిన బుక్స్ ప్రొవైడ్ చేసాం. మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఫాలో అయినా కూడా సరిపోతుంది. బట్ మేము వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ సెషన్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సబ్జెక్ట్ ఫిలాసఫీ కాబట్టి ఫిలాసఫీలో 2018 నుంచి 2025 వరకు ఏ టాపిక్స్ అడగడం జరిగింది అనేది డీటెయిల్గా ఎలాబరేట్ చేస్తూ సెషన్ వైజ్గా వీడియోస్ చేస్తాము. మీరు దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, మనం ఏ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే టోటల్గా ఇక్కడ సో మనకు ఎన్ఈపీ 2020 గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి, ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి, రీసెర్చ్ మెథడ్స్ గురించి, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీస్ మనం చెప్పుకున్న వెస్టర్న్ ఫిలాసఫర్స్ కావచ్చు, ఇండియన్ ఫిలాసఫర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్స్ గురించి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకు 70 to 80% క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరుగుతుంది. 70 క్వశ్చన్స్ అనేది మాక్సిమం ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ నుంచే ఉంటాయి. ఈ టాపిక్స్ రిలేటెడ్ కంటెంట్ మీరు పూర్తిగా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట ఎంట్రన్స్ టెస్ట్ కోసం. తర్వాత స్మార్ట్ ప్లాన్ అనేది సో మీకు ఇక్కడ ఏదైతే మీరు డిసిషన్ తీసుకుంటారో దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ 20% అనేది ఉంటుంది. ఏఐ టెక్నాలజీ సంబంధించి 15%, హిస్టరీకి సంబంధించి 15%, రీసెర్చ్ స్టాటిస్టిక్స్ సంబంధించి 15%, పెడగాజీ నుంచి 10%, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వచ్చేసి తర్వాత 5% లీడర్షిప్ సంబంధించి, ఇండియన్ ఎథోస్ సంబంధించి, ఎన్వైరన్మెంట్కి సంబంధించి 10%. కంప్లీట్గా మీరు ప్లాన్ ప్రిపేర్ చేసుకొని సో ఉన్న టైంని అయితే యూటిలైజ్ చేసుకోవాలి. సో మరి ప్రిపరేషన్ కోసం ఏ రిసోర్స్ యూజ్ చేయాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మ్యాక్సిమం నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎంఈడి, బీఈడి నోట్స్ ఏదైతే ఉంటుందో వాటిని రికమెండ్ చేస్తాను. మీరు ఆల్రెడీ బీఎడ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి బీఎడ్కి సంబంధించిన నోట్స్, మీరు రాసుకున్న హ్యాండ్ రిటన్ నోట్స్ కానీ, మీరు తీసుకున్న మెటీరియల్స్ కానీ దాన్ని ఫస్ట్ ఫోకస్ చేయండి. ఇవి మీ దగ్గర లేవు అనుకుంటే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెట్లో మనకి ఏంటంటే విజేత కాంపిటీషన్ సంబంధించి ఎంఈడి ఎంట్రన్స్ టెస్ట్ బుక్ అయితే అవైలబుల్లో ఉంది. దాన్ని మీరు కొనొచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని బుక్స్ మేము సజెషన్ చేస్తాము, ఆ బుక్స్ కూడా మీరు కొనొచ్చు. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిన బుక్స్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, అవి మీరు తీసుకోవచ్చు. రీసెర్చ్ మెథడాలజీ అనేది ఏ బుక్ అయినా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అంటే డిగ్రీలో కూడా రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది. రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించిన బుక్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఎన్ఈపీ 2020కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకు సమ్మరీ బుక్లెట్ ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. తర్వాత మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి మేము 2018 నుంచి 2025 వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింగిల్ ఫైల్ అనేది ఫోర్స్ చేస్తాము అండ్ మల్టిపుల్ ఫైల్స్ కూడా ఫోర్స్ చేస్తాం. సింగిల్ ఫైల్ మీన్స్ 2018 నుంచి 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఒకే పీడిఎఫ్స్ చేసి మేము పోస్ట్ చేస్తాము. సెకండ్ థింగ్ 2018 సపరేట్ పేపర్, 19 సపరేట్ పేపర్ కూడా మేము మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాము, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫాలో అవ్వచ్చు. యూజీసీ నెట్కి సంబంధించి కూడా సో లేదా తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. యూజీసీ నెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, తెలంగాణ స్టేట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇది కంప్లీట్గా అయితే సో ఇక్కడ మనకు ఫైనల్ టిప్స్ గురించి మీరు అడిగినట్లయితే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ వైజ్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రతిదీ కాన్సెప్ట్ బేస్డ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. వన్స్ మీరు కాన్సెప్ట్ బేస్డ్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని రివిజన్ పర్పస్లో వచ్చేసి ఏంటంటే సైకాలజీ అనేది రివిజన్ చేయాలి అండ్ స్టాటిస్టిక్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎన్ఈపీ 2020 అనేది కేర్ఫుల్గా ప్రాక్టీస్ చూడాలి. సో సాల్వ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మేము ఎలాగో సెషన్ వైజ్గా వీడియో చేస్తాము, మీకు అదైతే యూజ్ అవుతుంది. రిమైనింగ్ థింగ్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఇది కంప్లీట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎంఈడీ సిలబస్కి సంబంధించి. సో ఎంఈడీ సిలబస్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము స్పెషల్ వీడియోస్ అయితే చేస్తాము ఆ టాపిక్ పైన. ఇక్కడ ఏదైతే ఎలాబరేట్ చేసిన టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. బట్ మా ప్లానింగ్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ మేము 2018 నుంచి 2025 వరకు ప్రజెంట్ సెషన్ ఈ ఇయర్కి అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్
అనాలిసిస్ చేయాలనుకుంటున్నాము. ఫర్దర్గా వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా మేము టాపిక్స్ ఎలాబరేట్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.